గురుగారు శుక్రవారాల్లో ఉప్పు పసుపు ఇలాంటివి చేబదులు అట్లా ఇవ్వకూడదంటారు. అలాగే మంగళవారాల్లో జుట్టు కత్తిరించుకోకూడదు అంటారు. ఎందుకని? కుర్వీత బుధ సోమయో ప్రాచీనంటికి అన్నీ చెప్పారు. తలని కత్తిరించుకోవడం అంటే క్షౌరం చేయించుకోవడం సోమవారం బుధవారం మాత్రమే చేసుకోవాలి. సోమ బుధవారాలే. శుక్రవారం అనేది చక్కనైనటువంటి శుక్రుడికి సంబంధించిన వారం. శుక్రుడు రాక్షస ప్రభువు. నిజానికి చిత్రం ఏంటంటే ప్రభువు అంటే ఆయన రాజ్యాన్ని పరిపాలించలేదు, కానీ రాక్షసులందరికీ కూడా దిశానిర్దేశాన్ని చేసేవాడు. చాలా గొప్పవాడు శుక్రుడు. పుట్టుకతో రాక్షసుడు కాదు, రాక్షసులందరూ శుక్రుడి దగ్గరికి వెళ్ళి చాలా గొప్పవాడు, ఇంతవాడి అంతవాడి అంతవాడి ఇంతవాడి అనేసరికి ఆ పొగడ్తకి పడిపోయి నేనేం చేయాలని అడిగాడు. మా రాక్షసులందరికీ నువ్వు మంత్రిగా ఉండి మమ్మల్ని ఒక దిశానిర్దేశం చేస్తూ ఇలా వెళ్ళు అని చెప్పి దేవతలందరినీ వధించే విధానం చెప్తాను. అప్పటి వరకు మీరు ఏమడిగితే నేను చేస్తాను అన్నటువంటి వాడు ఆయన అయ్యాడు. కాబట్టి మాట తప్పకపోవడం ఆయన లక్షణం కాదు. కాబట్టి వెళ్ళి వెంటనే వాళ్ళు చేరాడు, కానీ ఆయన నిజంగా రాక్షసుడు కాదు. ఇంకో చిత్రం ఏంటంటే అటువంటి శుక్రాచార్యుని పుత్రే లక్ష్మీదేవి. అంతేనే భార్గవ పుత్రిక అంటారు. శుక్రుడికి భార్గవుడు అని పేరు. భృగుజ ఇతి నవానాం కృతికాదిక్రమేణ. అంచేతనే అమ్మవారు శుక్రవారం చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా కలిగింది అని తెలియజేస్తారు. ఒక జన్మలో శుక్రాచార్యుని కూతురుగా పుట్టింది లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీ ప్రియకరమైనటువంటి ఆ రోజున క్షవరం చేయించుకోవడం, గోళ్ళు తీసేయడం ఇట్లాంటివి చేయకూడదని నియమాన్ని వాళ్ళు ఆ రోజు చేస్తూ ఆ రోజుకి అంత పవిత్రత ఉంది అని తెలియజేశారు. ఇక మంగళవారం అవుతుంది. నిజంగా మంగళవారం అమంగళవారం. అమంగళ అనే శబ్దం మనకి ఏమాత్రము ఇష్టకరమైనటువంటిది కాదు. హైందవ సంప్రదాయంలో దీపం ఆరిపోయింది అని అన్నాం, దీపం కొండెక్కింది, బియ్యం అయిపోయింది అనం, బియ్యము నిండుకున్నాయి. ఇలా ఎందుకు మాట్లాడతామంటే మనకి ఎప్పుడూ కూడా అపవిత్రమైనటువంటి మాటల్ని, అసభ్యకరమైన మాటల్ని మాట్లాడే అలవాటు మనకు లేదు హైందవ ధర్మంలో. అంచేత నిజంగా అమంగళకరమైనటువంటి ఈ రోజుని మంగళవారము అని చెప్పారు. అమంగళం అని అనకుండా. అయితే ఇక మంగళవారం ఏ పని చేయకూడదండి, తలుపులేసి కూర్చోవాలా, ఇదేమి నియమం కాదు. అదే మొదటిసారిగా నువ్వు ఏదైనా పని కానీ ప్రారంభించినట్టయితే మంగళవారాన్ని ప్రారంభించారు. ఆ మంగళవారాన్ని తన చేతిలో పెట్టుకుని తన అధీనంలో ఉంచి శాసించేటటువంటి వాడు కుజః. కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు, భూమి నుంచి పుట్టినటువంటి వాడు కుజుడు. కుజో మనస్తాపకారక. జ్యోతిష్ శాస్త్రానికి కానీ తెలిస్తే అర్థమవుతుంది. కుజుడు ఎక్కడైనా ఉంటే మనస్తాపాన్ని కలిగిస్తాడు, అంటే మానసికమైన బాధను కలిగిస్తాడు. ఆవిడ సర్లే చేసుకోండి కోడలుగా అంతే. ఎంత అపనింద పెట్టేశాడు. అట్లాంటి అపనిందని కలిగించి అవతలి వ్యక్తి యొక్క మనసుని పాడు చేయగలిగిన శక్తి ఉంటుంది. ఈయనకే అంగారక అని కూడా పేరు. అంగారక కలహేతు. చక్కగా ఉన్నటువంటి వాళ్ళకి మధ్యలో బ్రహ్మాండమైన దెబ్బలాట పట్టగలిగిన శక్తి గ్రహవద్భృషదారుణ. సీతాదేవి లంకానగరంలోకి వెళ్ళగానే అంగారకుడు భలే ఆనందపడ్డాడు. ఎందుకని? ఇప్పుడు రాముడికి రావణాసుడికి భయంకరమైన దెబ్బలు అవుతుంది. ఎంత ఆనందంగా నాకు. మనం చూస్తూ ఉంటాం. మన ఇళ్ళలో కొంతమంది కావాలని పెట్టేసి మెలికే ఇంటికొకరు ఉంటారు. అమ్మో ఉండదు. ఇంటికొకరంటే ఏమో మరి మంచి దెబ్బలాట పెట్టారంటే ఇక మళ్ళీ జీవితంలో మళ్ళీ వీళ్ళు మొహాలు చూసుకోకుండా పెట్టే అంగారకుడు ఉన్నారు. ఏవైతే గ్రహాలను అంటున్నామో అవి ఖచ్చితంగా లోకంలో కనిపిస్తూనే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇంచేత మంగళుడు అన్నా, అంగారకుడన్నా, కుజుడన్నా ఇదే మంగళవారం కాబట్టి మంగళవార అధిపతి అవుతాడు. కాబట్టి ఇప్పుడు సోమవారం ఉంటే సోముడు అంటే చంద్రుడు ఆధిపత్యంలో ఉన్నటువంటి రోజు. ఇక్కడ మంగళుడు అంటే ఈ కుజుడు అధిపతిగా ఉన్నటువంటి రోజు. ఇంచేత జాగ్రత్తగా ఆలోచించి మంగళవారం నాడు చేసుకోవాలి అని పెద్దలు చెప్పినటువంటి మాట జ్యోతిషానికి సంబంధించిన విధానం. ఎక్కడ ఏది చూసినా మళ్ళీ జ్యోతిశాస్త్రాన్ని వెళ్ళిపోతుంది. అంత గొప్ప మాట. కానీ మంగళవారం రోజు మాత్రం మీరు చెప్పిన దాని ప్రకారం కొత్త పనులు మొదలు పెట్టి అదే మొదటిసారిగా చేసే ఏ పని చేయకూడదు. నేను బ్యాంకులో పనిచేస్తానండి, వేళ మంగళవారం కాబట్టి వెళ్ళండి అంటే కుదరదు. అదే మొదటిసారిగా చేరుతున్నటువంటి పని అయితే ఆ రోజు చేరదు.